అఖండ భారతంగా ఉన్న మన విశ్వంని ఖండ ఖండాలుగా చేశారు. ఎందుకంటే మనలో యూనిటీ లేకపోవడంతో. అందుకని ఇటువంటి యూనిటీని స్థాపించాలి అని కొంతమంది మహాత్ములు వారు భక్తి ద్వారా అయితేనేమిటి, వారి యొక్క ఈ అంకిత భావం ద్వారా అయితేనేమి, వారి జీవితాల్ని మనకి ముందర చూపించి మనకి మార్గదర్శకం చేస్తున్నారు. అందులో మన సావిత్రి గారు, దేవరకొండ సావిత్రమ్మ గారు చాలా కృషి చేస్తున్నారు అందరినీ ఏకతాటిగా నడపాలని. అలాగే ఇక్కడ అమ్మగారు కూడా ఇంత వయసులో కూడా, ఇంత పెద్ద వయసులో కూడా మనందరినీ ఒకవైపుగా, ఇందాక ఎంత చక్కగా చెప్పారు ఆవిడ, ఏ కులమైన ఏ మతమైన దీంతో సంబంధం లేదండి. అసలు ముందర మనం హిందువులం. హిందూ అంటే అర్థం ఏమిటి? భావములు లేనివాడు హిందువు. హిందూ అంటే చాలా గొప్పవాడండి, చాలా ఉత్కృష్టమైన భావాలు ఉండేవాడు, అంతేకాని స్వార్థంగా ఆలోచించేవాడు కాదు. కనుక అటువంటి హిందుత్వాన్ని గురించే మళ్ళీ తిరిగి ఆ యొక్క యూనిటీని మళ్ళీ తీసుకురావాలని చెప్పని ఈ మహాత్ములందరూ చేస్తున్న కృషి చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే తల్లి ఆశీర్వాదంతో, తల్లిని తలుచుకుంటే ఏం పని కాదండి. ఒక మాట చెప్పండి, తలుచుకునేవాడికి అంతటి హృదయం ఉండాలి, అంతటి సమర్పిత భావం ఉండాలి. ఉన్నప్పుడు తల్లి చేయలేనిది ఏంటి? తల్లి సర్వసమర్థురాలు, అన్ని చేస్తుంది ఆవిడ. అటువంటి మనకి భక్తి, మనకు అంతటి ఆచరణ, అంతటి భక్తి మనకు ఉండాలి. అటువంటి ప్రేరణనే ఇస్తున్న అమ్మవారికి, అలాగే మన సావిత్రమ్మ గారికి, అలాగే మీరందరూ కూడా వచ్చి నిజంగా మీ సహకారాలు ఇచ్చినందుకు, అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అసలు వాతావరణం ఎలా ఉందో అందరికీ తెలుసు. అసలు ఎలా వెళ్ళగలుగుతాం ఏమిటి అని ఇంకా 2-3 చోట్ల నుంచి కూడా పిలుపులు వస్తే కూడా ఇక్కడ దగ్గరికి వెళ్ళాలి, అమ్మగారి దగ్గరికి వెళ్ళాలని చెప్పని అన్నట్టుగా అనుకుని కూడా రావడం జరిగింది. కనుక ఈ ప్రయత్నం ఇది మన కోసం మనం చేసుకుంటున్నామండి, ఇంకోళ్ళు ఎవరి కోసమో కాదండి. మనం వండుకున్నది మనమే తింటామమ్మా. అందుకని మనం ఇక్కడికి వచ్చి అమ్మని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మనందరూ కూడా ఈ ప్రయత్నంలో దీని ద్వారా మనం లాభం పొందుతూ నలుగురికి మార్గదర్శకంగా చేయగలగడానికి అటువంటి ఒక ఉపకరణాలుగా అమ్మగారు మనందరినీ ఉపయోగించుకుంటున్నారని నా భావన. కనుక ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. తల్లి కృపా కటాక్షాలు మన అందరి మీద కూడా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. అమ్మ లలితాదేవి గుడికి వెళ్ళాలి, ఇక్కడ ఎక్కడుందో నాకు తెలియదని వెతుక్కుంటూ వచ్చాను. అప్పుడు ఆ అమ్మ ఈ అమ్మగారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నా మనసు ఎంత ప్రశాంతతగా మారిపోయిందంటే నాకే తెలీదు. లలితా సహస్రం చదువుతున్నప్పుడు, అమ్మవారి ఎదురుకుండా పూజ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలోంచి నేను కూర్చున్నాను ఇక్కడ, నువ్వు చెయ్యి అన్న భావన అనేదే నాకు ఏర్పడుతోంది. అదంతా కూడా ఈ అమ్మగారి దయ, అమ్మవారి దయ అంతే. నమస్తే. శ్రీమాత్రే నమః అండి. నేను ఇదే మొదటిసారి ఈ టెంపుల్కి వచ్చాను. మొదటిసారి సుహాసిని పూజకి రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సుల వల్ల మేము వచ్చాము. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి పూజలకి మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. లలిత అమ్మవారు చాలా మహిమాన్మైన గుడి అండి. అలాంటి గుడి చాలా సంతోషంగా అమ్మవారి దయతో వచ్చాము. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే మేము మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నామండి. చాలా ధన్యవాదాలండి. మేము కాకినాడ నుంచి వచ్చాము. మా వదిన గారు బాచుపల్లి నిజాంపేటలో ఉంటారు. తను అన్నిటికీ వెళ్తూ ఉంటారు. మాకు లలితా సహస్రనామం ఈ దసరా నవరాత్రిలో 2 పూట్ల చదువుకోవడం నాకు చాలా ఇష్టం. అమ్మ కృప ఎప్పుడూ ఎల్లవేళలా మాకు ఉంటుంది. మేము అనుకుంటున్నాం, ఇల్లు కొనాలని అనుకున్నాం, సంకల్పం చేసుకున్నాం. మాకు ఇప్పుడు ఇల్లు రాబోతోంది, కొనదలుచుకుంటున్నాం. మా పిల్లలు కాకినాడలోనే ఉంటారు, అక్కడి నుంచి వచ్చామన్నమాట. మాకు అమ్మ దయ వల్ల అంతా చాలా బాగా జరుగుతుంది. మా వారికి 2010లో చాలా జబ్బు చేసింది. తర్వాత ఆయన చాలా కోలుకొని ఇప్పటికీ స్కూల్ టీచర్గా చేస్తున్నారు, హిందీ టీచర్గా యానాన్ దగ్గర. బాగానే వెళ్ళొస్తున్నారు బండి మీద. ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, పర్వాలేదు. అందరూ ఆరోగ్యంగా సకల సంతోషాలతో అందరూ అభివృద్ధిలో ఉండాలని నా కోరిక. శ్రీమాత్రే నమః. మన ఇంట్లో ఈశాన్య మూలంలో ఉన్న పూజ గది ఎలాంటిదో ఈ భూమి మీద మన భారతదేశం అలాంటిది, అంత పవిత్రమైన ప్లేస్ అన్నమాట. ఈ అమ్మవారు సువాసిని అంటే అర్థం, సు అంటే మంచి, వాసిని అంటే నివాసం, అంటే శక్తివంతమైన ప్రదేశానికి ప్రతి స్త్రీ సువాసిని అనమాట. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ మనం హిమాలయాల్లో యోగులను చూస్తూ ఉంటాం, ఆహారం తీసుకోకుండా ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు బ్రతికారు అని. అలాగే అమ్మవారు 88 ఏళ్ళట, 50 ఏళ్ళ మట్టి ఆవిడ అన్నం తినరంట.
ఎంత విచిత్రమైన విషయం. మనం ఒక్కరోజు తినకపోతేనే అమ్మో అనుకుంటూ ఉంటాం. ఆవిడ ఈ ఏజ్లో కూడా ఆ లలితాదేవి స్వరూపంలోనే మనల్ని ఇక్కడికి చేర్చి ఈ అవకాశం మనకి ఇచ్చారు. ఇప్పుడు 108 మంది సువాసినులకే పూజ, కానీ లాస్ట్ ఇయర్ 1000 మందికి చేశారు ఆవిడ. ఆ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అమ్మవారికి లలితాదేవికి నా నమస్కృతులు. శ్రీమాత శ్రీ మహారాగి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ సౌభాగ్య లలితా పరమేశ్వరి దేవాలయం కుక్కడపల్లిలో ఉందండి. ఈ దేవాలయం ఒక ప్రత్యేక అనుభూతి కలిగింది ఈ దేవాలయంకి రాగానే. అంటే మేము ఫస్ట్ టైం వస్తున్నాము ఈ టెంపుల్కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే అసలు మాకు సమయం అనేది తెలియట్లేదు. ఇలాంటి ఒక దేవాలయము మన సిటీ ప్రెమిసెస్లో ఉంది అని దానిని నడుపుతున్న ఒక అమ్మ, 88 సంవత్సరాలు ఆవిడకి. అసలు ఆ ఏజ్కి నాకు తెలిసినంత వరకు అయితే చాలా కష్టం, అసలు చాలామంది చెయ్యలేని పని. కానీ ఆవిడని మేము పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఆవిడకున్న యాక్టివ్నెస్ కానీ ఆ స్పిరిచువాలిటీ కానీ అసలు ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అనమాట, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. సో మన హైదరాబాద్లో ఇలాంటి అమ్మవారు అంటే పరమేశ్వరి స్వరూపమే ఆవిడ లలిత అమ్మవారి ఆవిడే. అలాంటి అమ్మవారు మన హైదరాబాద్లో ఇలాంటి దేవాలయంలో ఉంది. చాలా సంతోషం అండి. ఈ ఛానల్ తరపు ఈ సిగ్నేచర్ స్టూడియో ఛానల్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి మేము ఏం తెలియజేసుకున్నాం అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించాలి, లలితా పరమేశ్వరి ఆశీస్సులు తీసుకోవాలి. అలానే మనకి మానవ రూపంలో ఉన్న అమ్మవారిని, మాత అన్నపూర్ణ అమ్మవారు, ఆవిడ్ని సందర్శించాలి. మనకి చాతనైన సహాయం ఈ గుడికి డెవలప్మెంట్ కోసం అని చేయాలి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ హైదరాబాద్లో ఉన్న హిందూస్ అందరూ కూడా ఈ గుడికి రావాలి. అలానే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. తోచినంత సహాయం చేసి గుడిని అప్లిఫ్ట్ చేయాలని మా గుడి తరపు నుంచి మా ప్రార్థన అండి. శ్రీమాత్రే నమః. అమ్మగారు తలపెట్టిన 1,00,000 కోటి లలిత పారాయణలో పాల్గొనడానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం పాల్గొంటున్నందుకు. దీంట్లో పాల్గొనడానికి ప్రేరేపించిన సావిత్రి దేవరకొండ గారికి మాకు మేమందరం కూడా సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఖండ భారతంగా ఉన్న మన విశ్వంని ఖండాలుగా చేశారు. ఎందుకంటే మనలో యూనిటీ లేకపోవడంతో. అందుకని ఇటువంటి యూనిటీని స్థాపించాలి అని కొంతమంది మహాత్ములు వారు భక్తి ద్వారా అయితేనేమిటి, వారి యొక్క ఈ అంకిత భావం ద్వారా అయితేనేమి వారి జీవితాల్ని మనకి ముందర చూపించి మనకి మార్గదర్శకం చేస్తున్నారు. అందులో మన సావిత్రి గారు, దేవరకొండ సావిత్రమ్మ గారు చాలా కృషి చేస్తున్నారు అందరినీ ఏకతాటిగా నడపాలని. అలాగే ఇక్కడ అమ్మగారు కూడా ఇంత వయసులో కూడా, ఇంత పెద్ద వయసులో కూడా మనందరినీ ఒకవైపుగా ఇందాక ఎంత చక్కగా చెప్పారు ఆవిడ. ఏ కులమైన ఏ మతమైన దీంతో సంబంధం లేదండి. అసలు ముందర మనం హిందువులం. హిందూ అంటే అర్థం ఏమిటి? భావములు లేనివాడు హిందువు. హిందూ అంటే చాలా గొప్పవాడండి, చాలా ఉత్కృష్టమైన భావాలు ఉండేవాడు, అంతేకాని స్వార్థంగా ఆలోచించేవాడు కాదు. కనుక అటువంటి హిందుత్వాన్ని గురించి మళ్ళీ తిరిగి ఆ యొక్క యూనిటీని మళ్ళీ తీసుకురావాలని చెప్పని ఈ మహాత్ములందరూ చేస్తున్న కృషి చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే తల్లి ఆశీర్వాదంతో, తల్లిని తలుచుకుంటే ఏం పని కాదండి. ఒక మాట చెప్పండి, తలుచుకునేవాడికి అంతటి హృదయం ఉండాలి, అంతటి సమర్పిత భావం ఉండాలి. ఉన్నప్పుడు తల్లి చేయలేనిది ఏంటి? తల్లి సర్వసమర్థురాలు, అన్ని చేస్తుంది ఆవిడ. అటువంటి మనకి భక్తి, మనకు అంతటి ఆచరణ, అంతటి భక్తి మనకు ఉండాలి. అటువంటి ప్రేరణనే ఇస్తున్న అమ్మవారికి, అలాగే మన సావిత్రమ్మ గారికి, అలాగే మీరందరూ కూడా వచ్చి నిజంగా మీ సహకారాలు ఇచ్చినందుకు అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అసలు వాతావరణం ఎలా ఉందో అందరికీ తెలుసు. అసలు ఎలా వెళ్ళగలుగుతాం ఏమిటి అని ఇంకా 2-3 చోట్ల నుంచి కూడా పిలుపు వస్తే కూడా ఇక్కడ దగ్గరికి వెళ్ళాలి, అమ్మగారి దగ్గరికి వెళ్ళాలని చెప్పని అన్నట్టుగా అనుకుని కూడా రావడం జరిగింది. కనుక ఈ ప్రయత్నం ఇది మన కోసం మనం చేసుకుంటున్నామండి, ఇంకోళ్ళు ఎవరి కోసమో కాదండి. మనం వండుకున్నది మనమే తింటామమ్మా. అందుకని మనం ఇక్కడికి వచ్చి అమ్మని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మనందరూ కూడా ఈ ప్రయత్నంలో దీని ద్వారా మనం లాభం పొందుతూ నలుగురికి మార్గదర్శకంగా చేయగలగడానికి అటువంటి ఒక ఉపకరణాలుగా అమ్మగారు మనందరినీ ఉపయోగించుకుంటున్నారని నా భావన. కనుక ఎవరైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. తల్లి కృపా కటాక్షాలు మన అందరి మీద కూడా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. అమ్మ లలితాదేవి గుడికి వెళ్ళాలి, ఇక్కడ ఎక్కడుందో నాకు తెలియదని వెతుక్కుంటూ వచ్చాను. అప్పుడు ఆ అమ్మ ఈ అమ్మగారు పరిచయం అయ్యారు.
పరిచయం అయిన తర్వాత నా మనసు ఎంత ప్రశాంతతగా మారిపోయిందంటే నాకే తెలియదు. లలితా సహస్రం చదువుతున్నప్పుడు అమ్మవారి ఎదురుకుండా పూజ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలోంచి నేను కూర్చున్నాను ఇక్కడ, నువ్వు చెయ్యి అన్న భావన అనేది నాకు ఏర్పడుతోంది. అదంతా కూడా ఈ అమ్మగారి దయ, అమ్మవారి దయ అంతే. నమస్తే. శ్రీమాత్రే నమః అండి. నేను ఇదే మొదటిసారి ఈ టెంపుల్కి వచ్చాను. మొదటిసారి సుహాసిని పూజకి రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సుల వల్ల మేము వచ్చాము. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి పూజలకి మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. లలిత అమ్మవారు చాలా మహిమాన్మైన గుడి అండి. అలాంటి గుడి చాలా సంతోషంగా అమ్మవారి దయతో వచ్చాము. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే మేము మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నామండి. చాలా ధన్యవాదాలండి. మేము కాకినాడ నుంచి వచ్చాము. మా వదిన గారు బాచుపల్లి నిజాంపేటలో ఉంటారు. తను అన్నిటికీ వెళ్తూ ఉంటారు. మాకు లలితా సహస్రనామం ఈ దసరా నవరాత్రిలో 2 పూట్ల చదువుకోవడం నాకు చాలా ఇష్టం. అమ్మ కృప ఎప్పుడూ ఎల్లవేళలా మాకు ఉంటుంది. మేము అనుకుంటున్నాం, ఇల్లు కొనాలని అనుకున్నాం, సంకల్పం చేసుకున్నాం. మాకు ఇప్పుడు ఇల్లు రాబోతోంది, కొనదలుచుకుంటున్నాం. మా పిల్లలు కాకినాడలోనే ఉంటారు. అక్కడి నుంచి వచ్చామన్నమాట. మాకు అమ్మ దయ వల్ల అంతా చాలా బాగా జరుగుతుంది. మా వారికి 2010లో చాలా జబ్బు చేసింది. తర్వాత ఆయన చాలా కోలుకొని ఇప్పటికీ స్కూల్ టీచర్గా చేస్తున్నారు, హిందీ టీచర్గా యానాన్ దగ్గర. బాగానే వెళ్ళొస్తున్నారు బండి మీద. ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, పర్వాలేదు. అందరూ ఆరోగ్యంగా సకల సంతోషాలతో అందరూ అభివృద్ధిలో ఉండాలని నా కోరిక. శ్రీమాత్రే నమః. మన ఇంట్లో ఈశాన్య మూలంలో ఉన్న పూజ గది ఎలాంటిదో ఈ భూమి మీద మన భారతదేశం అలాంటిది. అంత పవిత్రమైన ప్లేస్ అన్నమాట. ఈ అమ్మవారు సువాసిని అంటే అర్థం, సు అంటే మంచి, వాసిని అంటే నివాసం, అంటే శక్తివంతమైన ప్రదేశానికి ప్రతి స్త్రీ సువాసిని అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ మనం హిమాలయాల్లో యోగులను చూస్తూ ఉంటాం. ఆహారం తీసుకోకుండా ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు బ్రతికారు అని. అలాగే అమ్మవారు 88 ఏళ్ళట, 50 ఏళ్ళ మట్టి ఆవిడ అన్నం తినరంట. ఎంత విచిత్రమైన విషయం. మనం ఒక్కరోజు తినకపోతేనే అమ్మో అనుకుంటూ ఉంటాం. ఆవిడ ఈ ఏజ్లో కూడా లలితాదేవి స్వరూపంలోనే మనల్ని ఇక్కడికి చేర్చి ఈ అవకాశం మనకి ఇచ్చారు. ఇప్పుడు 108 మంది సువాసినులకే పూజ, కానీ లాస్ట్ ఇయర్ 1000 మందికి చేశారు ఆవిడ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అమ్మవారికి, లలితాదేవికి నా నమస్కృతులు. శ్రీమాత శ్రీ మహారాగి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ సౌభాగ్య లలితా పరమేశ్వరి దేవాలయం కుక్కడపల్లిలో ఉందండి. ఈ దేవాలయం ఒక ప్రత్యేక అనుభూతి కలిగింది ఈ దేవాలయంకి రాగానే. అంటే మేము ఫస్ట్ టైం వస్తున్నాము ఈ టెంపుల్కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే అసలు మాకు సమయం అనేది తెలియట్లేదు. ఇలాంటి ఒక దేవాలయము మన సిటీ ప్రెమిసెస్లో ఉంది అని దానిని నడుపుతున్న ఒక అమ్మ, 88 సంవత్సరాలు ఆవిడకి. అసలు ఆ ఏజ్కి నాకు తెలిసినంత వరకు అయితే చాలా కష్టం, అసలు చాలామంది చెయ్యలేని పని. కానీ ఆవిడని మేము పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఆవిడకున్న యాక్టివ్నెస్ కానీ, ఆ స్పిరిచువాలిటీ కానీ, అసలు ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అనమాట, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. సో మన హైదరాబాద్లో ఇలాంటి అమ్మవారు అంటే పరమేశ్వరి స్వరూపమే ఆవిడ లలిత అమ్మవారి ఆవిడే. అలాంటి అమ్మవారు మన హైదరాబాద్లో ఇలాంటి దేవాలయంలో ఉంది. చాలా సంతోషం అండి. ఈ ఛానల్ తరపు, ఈ సిగ్నేచర్ స్టూడియో ఛానల్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి మేము ఏం తెలియజేసుకున్నాం అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించాలి, లలిత పరమేశ్వరి ఆశీస్సులు తీసుకోవాలి. అలానే మనకి మానవ రూపంలో ఉన్న అమ్మవారిని, మాత అన్నపూర్ణ అమ్మవారు, ఆవిడని సందర్శించాలి. మనకి చాతనైన సహాయం ఈ గుడికి డెవలప్మెంట్ కోసం అని చేయాలి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ హైదరాబాద్లో ఉన్న హిందూస్ అందరూ కూడా ఈ గుడికి రావాలి. అలానే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. తోచినంత సహాయం చేసి గుడిని అప్లిఫ్ట్ చేయాలని మా గుడి తరపు నుంచి మా ప్రార్థన అండి. శ్రీమాత్రే నమః. అమ్మగారు తలపెట్టిన 1,00,000 కోటి లలిత పారాయణలో పాల్గొనడానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం పాల్గొంటున్నందుకు. దీంట్లో పాల్గొనడానికి ప్రేరేపించిన సావిత్రి దేవరకొండ గారికి మేమందరం కూడా సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.